పూర్వం ఒక నదీ తీరాన ఒక రాజభవనం ఉండేది. ఆ రాజభవనానికి సమీపంలో గల ఒక చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకుంది. అదే చెట్టు కింద ఉన్న పాము పుట్టలో ఒక పాము కూడా నివాసం ఉండేది. ఒకనాడు కాకి గుడ్లు పెట్టి పొదిగింది. ఆహారం కోసం ఎగురుకుంటూ వెళ్ళింది. ఇది చూసిన పాము పాకుతూ చెట్టు ఎక్కి గూటి దగ్గరికి వెళ్ళి గూటిలోని గుడ్లను చూసింది. ఆహా, నాకు ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా భలే మంచి ఆహారం దొరికింది. అలా పాము గూటిలోని గుడ్లు మొత్తం తినేసి తిరిగి తన పుట్టలోనికి వెళ్ళిపోయింది. పాపం కాకి సాయంత్రం తన గూటికి వచ్చి చూసేసరికి గుడ్లు లేవు. అయ్యో, నా గుడ్లు ఏమయ్యాయి అంటూ పాపం ఏడుస్తూ ఉండిపోయింది. కొన్నాళ్లకు కాకి మళ్ళీ గుడ్లు పెట్టి పొదిగింది. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా కాకి ఆహారం కోసం ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ పాము చెట్టు ఎక్కి గుడ్లను తింటూ ఉంటుంది. కాకి తిరిగి వస్తూ గుడ్లను తింటున్న పామును చూసింది. కానీ పామును ఏమీ చేయలేకపోయింది. అంటే ఈ పామే ప్రతిసారి నా గుడ్లను తినేస్తుందా? ఈ పాముతో నేను తలపడలేను. అలా అని ఇలానే వదిలేస్తే ప్రతిసారి ఇలానే నా గుడ్లను తినేస్తుంది. ఏదో ఒకటి చేసి ఈ పాము పేడ వదిలించుకోవాలి అని అనుకుంటూ కాకి తీవ్రంగా ఆలోచించసాగింది. అప్పుడు కాకికి ఒక మంచి ఉపాయం తట్టింది. వెంటనే ఎదుర్కొంటూ రాజభవనంలోకి వెళ్ళింది. అంతఃపురంలోని రాణులు, చెలికత్తెలు వారి నగలను గట్టు మీద పెట్టి కొలనులో స్నానం చేస్తూ ఉంటారు. కాకి అక్కడికి వెళ్ళి ఒక హారాన్ని నోటుతో కరచుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసిన చెలికత్తెలు, అయ్యో, కాకి హారాన్ని పట్టుకుని ఎగిరిపోతుంది, పట్టుకోండి పట్టుకోండి అంటూ కేకలు వేస్తూ ఉంటారు. అది విన్న రాజభటులు కాకిని వెంబడిస్తారు. కాకి తన గూడు ఉన్న వైపు ఎగురుకుంటూ వెళ్ళి ఆ హారాన్ని పాము పుట్టలో జారవిడుస్తుంది. అది చూసిన రాజభటులు పలుగులతో పుట్టను తవ్వడం ప్రారంభిస్తారు. వెంటనే పాము బుస్మంటూ బుసలు కొడుతూ కోపంగా బయటకు వస్తుంది. పామును చూసిన రాజభటులు పలుగులతో కొట్టి చంపేస్తారు. పుట్టను ఇంకా తవ్వగా వారికి హారం కనిపిస్తుంది. అది తీసుకుని భటులు వెళ్ళిపోతారు. చెట్టుపై నుండి ఇదంతా చూస్తున్న కాకి పాము చనిపోవడం చూసి చాలా సంతోషిస్తుంది.